హాయ్ స్టూడెంట్స్, అందరు ఎలా ఉన్నారు? నేను మీ విష్ణువర్ధన్, మీరు చూస్తున్నారు స్మార్ట్ ఇన్ఫో. స్టూడెంట్స్, ఈరోజు ఈ వీడియోలో నేను మీకు ఇండియాలో ఉన్న టాప్ 10 మెడికల్ కాలేజెస్ ఏవో చెప్తాను. అయితే ఈ టాప్ 10 లిస్ట్ చేయడానికి నేను తీసుకున్న క్రైటీరియా వచ్చేసి ప్రీవియస్ ఇయర్ యొక్క కట్ ఆఫ్. అంటే నీట్ 2023 ఆల్ ఇండియా కౌన్సిలింగ్ యొక్క కట్ ఆఫ్ని బేస్ చేసుకొని ఈ టాప్ 10 లిస్ట్ అయితే ప్రిపేర్ చేశాను. మీకు ఈ ఆల్ ఇండియా కౌన్సిలింగ్లో 100% ఆఫ్ ద ఎయిమ్స్ మెడికల్ కాలేజ్లో సీట్స్కి, అలాగే 100% జిప్మర్ మెడికల్ కాలేజ్లో సీట్స్కి, అలాగే మన ఇండియాలో ఉన్న గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్లో 15% ఆఫ్ ద సీట్స్కి ఈ ఆల్ ఇండియా లెవెల్ కౌన్సిలింగ్ అయితే జరుగుతుంది. అయితే నేను ఈరోజు ఈ టాప్ 10 లిస్ట్ ప్రిపేర్ చేయడానికి బేస్ చేసుకున్న కట్ ఆఫ్ వచ్చేసి అన్రిజర్వ్డ్ యొక్క కట్ ఆఫ్. ఎందుకంటే ఈ అన్రిజర్వ్లో ఎవరైనా ఎలిజిబుల్ అవుతారు, ఏ కేటగిరీ వాళ్ళైనా ఈ అన్రిజర్వ్డ్ సీట్స్కి ఎలిజిబుల్ అవుతారు. కాబట్టి ఎవరైతే స్టూడెంట్స్ టాప్ మార్క్స్ వచ్చింటాయో, మంచి మార్క్స్ వచ్చింటాయో వాళ్ళకి అన్రిజర్వ్లో సీట్ వస్తుంది. అలాంటి టాప్ స్టూడెంట్స్ ఆప్ట్ చేసిన కాలేజెస్ ఏవి? ఓకేనా, టాప్ 10లో అన్రిజర్వ్డ్ కోటాలో సో టాప్ 10 కాలేజెస్ ఏ ఉన్నాయి? సో టాప్ వచ్చిన స్టూడెంట్స్ ఇండియాలో ఏ కాలేజ్ని ఆప్ట్ చేసుకుంటున్నారు? మనం నీట్ 2023 చూసినా 2022 చూసినా ఆల్మోస్ట్ సేమ్ ఇవే కాలేజెస్ టాప్ 10లో వస్తాయి. అలాగే నేను మీకు ఈరోజు అన్రిజర్వ్డ్ యొక్క కట్ ఆఫే కాదు, సో నీట్ 2023లో ఆల్ ఇండియా లెవెల్ కౌన్సిలింగ్లో రౌండ్ 2లో ప్రతి కేటగిరీకి, అన్రిజర్వ్డ్కి, ఓబీసీకి, ఈడబ్ల్యూఎస్, ఎస్సీ, ఎస్టీ కేటగిరీకి సో నేను ఇప్పుడు చూపించబోయే టాప్ 10 కాలేజెస్లో కట్ ఆఫ్ ఎంతవరకు ఆగింది రౌండ్ 2 కౌన్సిలింగ్లో అనేది మీకు చెప్తాను. సో మీరు నీట్ 2024 ఎక్స్పీరియన్స్ ఎవరైతే ఉంటారో సో మీరు ఇండియాలో ఉన్న టాప్ 10 మెడికల్ కాలేజెస్లో సీట్ తెచ్చుకోవాలి అనుకుంటే సో నేను ఇప్పుడు చూపించబోయే మార్క్స్ని మీరు మీ ఎయిమ్గా పెట్టుకోండి. సో ఆ మార్క్స్కి +5 కూడా యాడ్ చేసుకోండి. ఒకవేళ పేపర్ ఈజీగా వచ్చి ఇంకా హెవీ కాంపిటీషన్ ఉంటే +5 మార్క్స్ పెరగచ్చు, కానీ అంతకు మించి ఎక్కువ అయితే పెరగదు. సో టాప్ 10 మెడికల్ కాలేజ్లో కనుక మీకు సీట్ కావాలనుకుంటే నేను చూపించబోయే మార్క్స్కి +5 యాడ్ చేసుకొని మీరు మీ టార్గెట్గా పెట్టుకొని సో మీ ప్రిపరేషన్ని ఆ వేలో కంటిన్యూ చేయండి. అయితే ఈ టాప్ 10 లిస్ట్ చెప్పడానికి మనకి డిఫరెంట్ క్రైటీరియాస్ ఉంటాయి. సో నిర్ఫ్ ర్యాంకింగ్ ఇస్తుంది, అలాగే నెక్స్ట్ వచ్చేసి కాలేజ్లో ఉన్న ఫెసిలిటీస్. సో వీటన్నిటి బట్టి ఒక్కొక్కరి పర్స్పెక్టివ్లో టాప్ 10 కాలేజెస్ అనేవి లిస్ట్ అనేది వేరీ అవుతూ వస్తుంది. సో నేను ఈరోజు ఈ వీడియోలో ప్రీవియస్ ఇయర్ యొక్క కట్ ఆఫ్ని బేస్ చేసుకొని మీకు చెప్తున్నాను. సో ఎందుకంటే నీట్ 2024 ఎక్స్పీరియన్స్ ఫ్యూచర్లో ఆల్ ఇండియా లెవెల్ కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేస్తారు. ఆల్ ఇండియా లెవెల్ కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేసే కాలేజెస్లో టాప్ స్టూడెంట్స్ సో ఏ టాప్ 10 కాలేజ్ని ఆప్ట్ చేస్తున్నారో, టాప్ స్టూడెంట్స్ ఆప్ట్ చేస్తున్నారంటే ఆటోమేటిక్గా ఫెసిలిటీస్ బాగానే ఉంటాయి, కానీ ఒక్కొక్కరి పర్స్పెక్టివ్లో ఈ టాప్ 10 లిస్ట్ అనేది వేరీ అవుతూ వస్తుంది. సో నేను ఈరోజు ఈ కట్ ఆఫ్ని బేస్ చేసుకొని మీకు టాప్ 10 లిస్ట్ అయితే చెప్తాను. ఇందులో 10th ప్లేస్లో ఉన్న కాలేజ్ వచ్చేసి గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ చండీగఢ్. సో ఇదొక స్టేట్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్. సో ఇందులో ఉన్న 15% ఆఫ్ ద సీట్స్కి మాత్రమే ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్ జరుగుతుంది. సో ఒక స్టేట్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ సో మనకి టాప్ 10లో ఉందంటే సో ఈ కాలేజీలో ఫెసిలిటీస్ ఎలా ఉంటాయో మీరే అర్థం చేసుకోవచ్చు. అండ్ నేను మీకు ఇప్పుడు సో మీకు రైట్ సైడ్ కనిపిస్తున్న మార్క్స్ ఉన్నాయి కదా, అవి నీట్ 2023లో అంటే లాస్ట్ ఇయర్లో రౌండ్ 2లో ఉన్న కట్ ఆఫ్. ఓకేనా, ఇలాగే మీకు ప్రతి కాలేజ్కి ఓకేనా ఈ టాప్ 10 కాలేజ్కి లాస్ట్ ఇయర్ రౌండ్ 2 యొక్క కట్ ఆఫ్ అనేది నేను మీకు చూపిస్తాను. సో మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి. ఓకేనా, సో నేను మళ్ళీ దాని గురించి చెప్పాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మీకు స్క్రీన్ మీదే కనిపిస్తున్నాయి కాబట్టి మీరు స్క్రీన్ షాట్ తీసుకొని ఆ మార్క్స్ మీరు ఎయిమ్గా పెట్టుకొని +5 మార్క్స్ ఇంకా యాడ్ చేసుకొని ఎయిమ్గా పెట్టుకొని చదవండి. సో 10th ప్లేస్లో ఉన్న కాలేజ్ వచ్చేసి గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ చండీగఢ్. నెక్స్ట్ 9th ప్లేస్లో మనకి ఎయిమ్స్ భోపాల్ ఉంది. సో ఎయిమ్స్ భోపాల్ కూడా మధ్యప్రదేశ్ స్టేట్లో ఉంది. సో వెరీ బిగ్ క్యాంపస్ అండ్ బ్యూటిఫుల్ క్యాంపస్. మీరు ఒకసారి స్క్రీన్ పాస్ చేసుకొని మీకు కట్ ఆఫ్ కావాలనుకుంటే స్క్రీన్ షాట్ తీసుకోండి. అండ్ నెక్స్ట్ 8th ప్లేస్లో ఉండేది వచ్చేసి ఎయిమ్స్ జోధ్పూర్, ఇది రాజస్థాన్లో ఉంది. సో ఇది కూడా సో ఆల్మోస్ట్ టాప్ 10లో ఉన్నాయంటే ఎవ్రీ క్యాంపస్ అనేది బ్యూటిఫుల్గానే ఉంటుంది. అండ్ నెక్స్ట్ 7th ప్లేస్లో వచ్చేసి ఎయిమ్స్ భువనేశ్వర్. అండ్ నెక్స్ట్ 6th ప్లేస్లో వచ్చేసి యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ న్యూఢిల్లీ. అండ్ నెక్స్ట్ 5th ప్లేస్లో మనకి జిప్మర్ పాండిచ్చేరి. సో ఈ ఎయిమ్స్ మెడికల్ కాలేజెస్లో అలాగే జిప్మర్ మెడికల్ కాలేజ్లో నేను చెప్పాను కదా 100% ఆఫ్ ద సీట్స్కి మనకి ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగే జరుగుతుంది. అండ్ నెక్స్ట్ 4th ప్లేస్లో ఉండేది వచ్చేసి అటల్ బిహారీ వాజ్పేయి ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, ఇది కూడా మనకి న్యూఢిల్లీలో ఉంది. అండ్ నెక్స్ట్ 3rd ప్లేస్లో వచ్చేసి వర్ధమాన్ మహావీర్ మెడికల్ కాలేజ్ న్యూఢిల్లీ. అండ్ నెక్స్ట్ 2nd ప్లేస్లో వచ్చేసి మౌలానా ఆజాద్ మెడికల్ కాలేజ్ న్యూఢిల్లీ.
అండ్ నెక్స్ట్ ఫస్ట్ ప్లేస్లో మీరు ఏ క్రైటీరియా అయినా తీసుకోండి, ప్రీవియస్ ఇయర్ కట్ ఆఫ్ని తీసుకొని, ఫెసిలిటీస్ని బేస్ చేసుకొని చేసిన, నిర్ఫ్ ర్యాంకింగ్ బేస్ చేసుకొని చేసిన, మీరు ఏం క్రైటీరియా తీసుకున్నా కూడా ఈ ఫస్ట్ ప్లేస్ అనేది ఫిక్స్డ్. సో రిమైనింగ్ ప్లేసెస్ ఏమన్నా ఇంటర్చేంజ్ అవ్వచ్చు, కానీ ఫస్ట్ ప్లేస్ మటుకు ఫిక్స్డ్గా ఉంటుంది. నీట్లో టాప్ ర్యాంక్స్ వచ్చిన వాళ్ళందరూ ఎయిమ్స్ న్యూఢిల్లీలోనే ఉంటారు. సో ఫస్ట్ ప్లేస్ గోస్ టు ఆల్వేస్ ఎయిమ్స్ న్యూఢిల్లీ. సో ఎయిమ్స్ న్యూఢిల్లీలో కనుక మీకు అన్రిజర్వ్డ్ కేటగిరీలో సీట్ రావాలి అంటే 710 మార్క్స్ మినిమం ఉండాలి. ఓకేనా? సో మీరు వీటికి +5 మార్క్స్ వేసుకోండి. ఒకవేళ ఇంకా హై కాంపిటీషన్ కనుక ఉండి పేపర్ ఈజీగా వస్తే సో మనకి +5 మార్క్స్ కట్ ఆఫ్గా పెరగచ్చు, అంతకు మించి పెరగదు. ఆల్మోస్ట్ ఎవ్రీ ఇయర్ ఈ రేంజ్లోనే కట్ ఆఫ్ అయితే ఉంటుంది. సో ఇది ప్రీవియస్ ఇయర్ యొక్క కట్ ఆఫ్ని బేస్ చేసుకొని టాప్ 10 మెడికల్ కాలేజ్ యొక్క లిస్ట్. సో ఎవరైతే నీట్ 2024కి ప్రిపేర్ అవుతున్నారో సో మీకు ఈ వీడియో ఒక మోటివేషన్ లాగా ఉంటుందని అయితే అనుకుంటున్నాను. ఎందుకంటే ఇలాంటి టాప్ 10 మెడికల్ కాలేజ్లు మీరు చేశారనుకోండి, ఎంతైనా సో టాప్ 10లో ఉన్న మెడికల్ కాలేజ్లో మీరు ఎంబీబీఎస్ చేస్తే ఆ లైఫ్ వేరు, మీకు వచ్చిన ఎక్స్పీరియన్స్ వేరే అవుతుంది. సో టోటల్ డిఫరెంట్గా ఉంటుంది. కాబట్టి టాప్ మెడికల్ కాలేజెస్కి మాత్రమే సో మీరు ఎయిమ్గా పెట్టుకోండి. ఈ వీడియో మీ అందరికి నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో మీ నచ్చితే లైక్ చేయండి. సో ఇలాంటి మరెన్నో వీడియోస్ మీరు మిస్ అవ్వకూడదు అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.